హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 38ని 39ని మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. మోస్ట్లీ నెక్స్ట్ వీడియో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ మీద ఉంటుంది. సో ఆ వీడియో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీ అయిపోండి. అండ్ అంతేకాకుండా టుమారో సండే కాబట్టి డబల్ ధమాకా ఆఫర్ ఇవ్వడం కోసం టుమారో మన ఛానల్లో వేరే యానిమే కంటెంట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లైక్ లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో అందుకనే టుమారో ఫ్రీగా ఉండే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మల్టిపుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్ అయితే రాదు. అండ్ చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళదు కూడా. అందుకోసమే ముందుకలగే ఈ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నాము. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఇచ్చుకోగాడు వాడు చేసిన అటాక్ వల్ల కెంపాచి గానికి ఏం కాలేదని చెప్పి రిటర్న్ లో వాడెక్కడ అటాక్ చేస్తాడో అని చెప్పి మనోడు భయపడి పారిపోతూ ఉంటాడు. దాన్ని చూసిన కెంపాచి కూడా ఓ షేట్, ఫైనల్లీ వీడు కూడా నాకు ఒక బోరింగ్ ఫీల్ ని ఇస్తున్నాడే అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే మనోడు రుక్యా గురించి ఆలోచించుకుంటానే ఎలాగైనా సరే నేను వాడిని కట్ చేయాలి, బట్ ఎందుకని నేను కట్ చేయలేకపోతున్నాను అని చెప్పి భయపడుకుంటానే కామ్ డౌన్ ఇచ్చుకో, కామ్ డౌన్, నేను నా యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సరిగ్గా వాడడం లేదే, నేను బాగానే స్ట్రైక్ చేశానే, బట్ వాడికి ఎందుకని కట్ కావడం లేదు అనుకుంటాడు. ఈ గ్యాప్ లోనే మన కెంపాచి కూడా ఇచ్చుకోగాని మీద అటాక్ చేయాలని చెప్పి గోడలు బద్దలు కొట్టుకొని వస్తూ ఉంటాడు. సో దాన్ని ఆల్రెడీ గమనించడం మన ఇచ్చుకోగాడు కూడా రెడీగా ఉంటాడు అనమాట. ఈసారి వాడి మీద ఎలాగైనా స్ట్రైక్ చేయాలని. బట్ మనోనికి డౌట్ అనమాట, ఇంతకుముందు స్ట్రైక్ చేసినప్పుడు వానికి దెబ్బలు తగలే కానీ రిటర్న్ లో మనోన్ చేతిలో నుంచి రక్తం వచ్చి ఉంటుంది. అది ఎందుకని చెప్పి మనోనికి అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్ లోనే కెంపాచి గాడు కూడా వాడి మీద అటాక్ చేసి, ఎందుకురా ఇలా పరిగెత్తుతున్నావు, నీ గురించి అంత చెప్పారు బట్ నీలో ఇంతే నా స్టామినా ఉండేది, పరిగెత్తి బోర్ ఫీలింగ్ తెప్పిద్రా, ఎందుకంటే నేను నీ అట్లాంటి ఎలుకలతో ఫైట్ చేయాలనుకోవడం లేదు, మిమ్మల్ని ఒకటేసారి చంపేస్తాను, నాకు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇవ్వు అని చెప్పి అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు కూడా ధైర్యం తెచ్చుకొని ఈసారి అలా జరగదులే అని చెప్పి గట్టి గాలికి ఎగిరి ఒక స్ట్రైక్ అనేది ఇస్తాడు. బట్ ఈసారి కూడా సేమ్ రిజల్ట్ అనమాట. కెంపాచి గారి మీద ఎంత పెద్ద స్ట్రైక్ ఇచ్చినా సరే వానికి ఇంచు గాయం కూడా తగలదు. ఇంకా దాన్ని చూసి మళ్ళీ మనోడు అక్కడ నుంచి పారిపోతాడు అనమాట. ఇంకా కెంపాచి కూడా ఇచ్చుకోగాని చూసి షెట్ మళ్ళీనా అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు కొంచెం ముందరకు వచ్చి, ఎందుకని నేను వాడిని కట్ చేయలేకపోతున్నాను, బహుశా వాడి నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీకి నేను భయపడుతున్నట్లున్నా, లేదు నేను భయపడకూడదు, నేను కామ్గా ఉండాలి, ఎందుకంటే నాకు ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పాడు కదా, ఎప్పుడైతే నేను భయపడి వెనక్కి తగ్గుతానో అప్పుడు నేను చనిపోయినట్లే, అప్పుడు నేను బతుకున్నా ఇంకా వేస్టే అని నేను భయపడకూడదు, ఎలాగైనా వాడి మీద అటాక్ చేయాలనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగానికి చాది యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అనేది సెన్స్ అవ్వదనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు ఏమైంది, చాది ఓడిపోయాడా లేకుంటే చాది చనిపోయాడా, ఎలాగైనా సరే నేను చాది యొక్క స్పిరిచువల్ ఎనర్జీని కనుక్కోవాలని చెప్పి వెంటనే మనోడు తన స్పిరిచువల్ ఎనర్జీని అనేది సెన్స్ చేస్తూ ఉంటాడు. సో మనోనికి చాదిగా స్పిరిచువల్ ఎనర్జీ సెన్స్ అవుతుంది కానీ బట్ అది లైట్ వెయిట్ లో మాత్రమే ఉంటుంది. సో అందుకనే మనోడు ఖచ్చితంగా చాదిగాడు ఓడిపోయినట్లున్నాడు. బట్ నేను ఈసారి ఎలాగైనా వాడిని కాపాడాలి. అండ్ ఒరిహిమే, ఇషిడా, గాంజు, హనటోరా వీళ్ళంతా కూడా రుకియాని సేవ్ చేయడం కోసం నాతో పాటు వచ్చారు. అండ్ నా బాధ్యత వీళ్ళందరినీ కాపాడడం. అండ్ వీళ్ళల్లో ఎవరికి ఏమైనా సరే నన్ను నేను రిగ్రెట్ గానే చూసుకోవాల్సి ఉంటుంది. ఈసారి నేను ఎలాగైనా సరే వీళ్ళందరినీ కాపాడాలి అండ్ నేను స్ట్రాంగ్ గా మారాలి, ఎవరికి భయపడకూడదు అండ్ నా స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇచ్చుకోగాడు ఫర్ ది ఫస్ట్ టైం ఒక ధైర్యవంతుల్లాగా నిలబడ్డాన్ని పక్కన నుంచి గమనించిండే మన కెంపాచి కూడా, ఓకే ఫైనల్లీ నువ్వు కూడా ధైర్యంగా నిలబడ్డావులే, అందుకనే నేను ఇన్సేపు నీ మీద అటాక్ చేయకోకుండా ఉన్నా, ఈ బుర్ర రెడీగా ఉందా అనడంతో ఇంక వెంటనే మన ఇచ్చుకోగాడు కూడా ఈసారి రారా చూసుకుందామని చెప్పి వెంటనే కెంపాచి మీద స్ట్రైక్ చేస్తాడు. దెబ్బకి ఈసారి నిజంగానే కెంపాచి దొమ్మల మీద అయితే బ్లడ్ అయితే కారుతుంటుంది. ఇంకా దాన్ని గమనించిన మన ఇచ్చుకోగాడు కూడా, ఓకే ఫైనల్లీ నీకు కూడా రక్తం వచ్చినట్లుంది, ఇప్పుడు అర్థమైందా, నేను భయపడేవాడిని కాదు అండ్ నేను టైం కోసం వెయిట్ చేస్తాను, ఈసారి రా చూసుకుందాం అంటాడు. అండ్ ఈ ఫైట్ అంతటిని కూడా పై నుంచి అయితే ఆ చిన్న లెఫ్టినెంట్ పాప అయితే చూస్తూ ఉంటుంది. తిన పేరుకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఇదే ఈ రోజు హోంవర్క్. ఇంకా మన కెంపాచి కూడా తన బ్లడ్ ని తను చూసుకుంటా, ఫైనల్లీ నువ్వు స్ట్రైక్ చేసావు, ధైర్యంగా ఒక స్ట్రైక్ ఇచ్చావు అండ్ నాకు బ్లడ్ రప్పించావు, ఇప్పుడు నాకు ఈ ఫైట్ అనేది ఎంజాయ్ ఇస్తుంది అని చెప్పి వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. దెబ్బకి ఇచ్చుకోగానికే భయం అవుతుంది అనమాట, ఏంటి తన స్పిరిచువల్ ఎనర్జీ ఇంతుంది అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కెంపాచి గాని కూడా ఇచ్చుకోగాని మీద మల్టిపుల్ స్ట్రైక్స్ ఇస్తూ ఉంటాడు. మనోడు కూడా దాన్ని ఎంతో బలవంతంగా ఆపుకుంటూ డాట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మనకైతే ఐజన్ యొక్క డెడ్ బాడీని అయితే చూపిస్తారు. అక్కడ ముగ్గురు కెప్టెన్స్ ఉంటారు అండ్ ఒక లేడీ కెప్టెన్ తన డెడ్ బాడీని చూసి ఐజన్ నిజంగానే చనిపోయాడు అనడంతో అప్పుడే పక్కన ఉండే స్క్వాడ్ 9 కెప్టెన్ అయిన టోషిన్, బహుశా తను ఏమన్నా గీగా బాడీ లెక్ ట్రాన్స్ఫర్ అయ్యాడేమో, ఒకసారి చెక్ చేయకూడదు అనడంతో దానికి మన కెప్టెన్ ఉనహన కూడా, లేదు నేను అన్ని వే ఆఫ్ పాసిబిలిటీస్ కూడా చూసాను, ఇన్ఫాక్ట్ తను చనిపోయే ముందర ఎవరు తనని చంపారో తన
తన కళ్ళ ద్వారా తెలుసుకుందాం అని కూడా ట్రై చేశాను. బట్ ఎన్ని వేస్ నుంచి ట్రై చేసినా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మాత్రం ఒకటే వచ్చింది. కెప్టెన్ ఐజన్ చనిపోయాడు అండ్ తనని ఎవరు చంపారో ఇప్పటికీ తెలీదు. సరేలేండి ఇప్పుడు వార్ జోన్ అనేది జరుగుతుంది కదా. సో ఈ వార్ జోన్ రిజాల్వ్ అయిపోయి నుంచి నెక్స్ట్ స్క్వాడ్ 5 కెప్టెన్ గా ఎవరు ఉండాలనేది సెంట్రల్ 46 ఇంకా అదర్ కెప్టెన్స్ అయితే నిర్ణయిస్తారు. అండ్ ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు కొంచెం పని ఉంది, నేను కూడా ఫ్రంట్ లైన్స్ కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి అనడంతో ఇంకా మన కెప్టెన్ టోజన్ ఇంకా కెప్టెన్ కొమమోర్ అయితే బయటకు వస్తుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఇద్దరు షినిగామిస్ అయితే ఎంటర్ అవుతారు. ఒకరు స్క్వాడ్ 7 లెఫ్టినెంట్ అయిన టెత్సుమానన్ ఈబా అండ్ ఇంకొకరు స్క్వాడ్ 9 లెఫ్టినెంట్ అయిన షూహై ఇసాగి అనమాట. సో అప్పుడే ఇసాగి తన కెప్టెన్ అడుగుతామట, ఏమైంది కెప్టెన్ ఐజన్ గారికి ఇప్పుడు ఎలా ఉంది అనడంతో అప్పుడే కెప్టెన్ టోజన్ కూడా ఫైనల్లీ ఐజన్ అయితే చనిపోయాడు. సో ఆయన ఇక మన ముందర లేడు అండ్ ఆయన్ని ఎవరు చంపారో ఇప్పటికీ తెలీదు. అండ్ ఇన్నాళ్ళ తర్వాత నేనైతే ఒకటి సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫైట్లో జాయిన్ కాబోతున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఫైట్ చేసి దీన్ని స్మూత్గా అయితే క్లియర్ చేస్తాను. అయినా ఒక విషయం చెప్తా చూడండి, ఫైట్ చేయకుంటే ఇది కానీ ఎప్పటికీ మనకి ఒక స్టూపిడ్ ఎమోషన్గా మారి మనల్ని అయితే డిస్క్వాలిఫై చేస్తుంది. ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. బట్ నేను నా గుండె లోతుల్లో నుంచి ఎప్పుడు ఫైటింగ్ అనేది అసహించుకుంటూనే ఉంటాను. బట్ ఈసారి అలా కాదు. ఈసారి నేను ఎలాగైనా ఫైట్ చేసి పారదొప్పుతాను, వాళ్ళని చంపి పారదొప్పుతాను అని చెప్పి మనోడు ఏడ్చుకుంటూ ముందరకు వెళ్తూ ఉంటాడు. అండ్ ఇసాకి కూడా దాన్ని గమనించి ఫర్ ది ఫస్ట్ టైం కెప్టెన్ ఓజన్ ఏడుస్తున్నాడు అండ్ ఇది నేను చూస్తున్నాను అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఇచ్చుకొని అండ్ కెంపాచిని అయితే చూపిస్తారు. అండ్ కెంపాచి చేసే ప్రతి ఒక్క స్ట్రైక్ ని కూడా మన ఇచ్చుకోగడి ఎంతో ఒకసార్లు పడి స్టాప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే కెంపాచి కూడా తన షీకా అటాక్ అయితే చేయకుండా ఉంటాడు. దీన్ని గమనించిన మన ఇచ్చుకోగాడు కూడా, ఏమైంది నువ్వు నాతో ఇంతగా ఫైట్ చేస్తున్నా సరే నీ యొక్క కత్తిని అనేది ఉపయోగించడం లేదు అండ్ నీ కత్తి పేరు కూడా చెప్పడం లేదు, ఓ నేను ఇంకా వేస్ట్ కిందకి లెక్కనని దృష్టిలో ఉండడంతో ఇంకా అప్పుడే కెంపాచి కూడా అలా ఏమనుకోవద్దు, ఇన్ఫాక్ట్ నీకు తెలిసినో లేదో నా స్క్వాడ్ పేరే లేదు అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడు ఒక్క సెకండ్ సంతోషము షాక్ రెండిట్లోనూ లోన్ అవుతాడు. అండ్ అప్పుడే మన కెంపాచి గాడు కూడా ఏమైంది అలా ఉన్నా ఉండడంతో దానికి మన ఇచ్చుకోగాడు, ఏంటి నువ్వు నేమే లేకుండా ఒక స్క్వాడ్ తెచ్చి నువ్వు నన్ను ఓడిద్దాం అనుకుంటున్నావా, అయితే ఈ ఫైట్ లో నేనే గెలుస్తాను అనే లోపల వెంటనే ఇచ్చుకో ముందరైతే కెంపాచి స్ప్లిట్ సెకండ్స్ లో వచ్చి తన మీద అయితే ఒక అటాక్ లాంచ్ చేస్తాడు. అండ్ వెంటనే దాన్ని మన ఇచ్చుకోగాడు డాట్ చేసినా సరే కెంపాచి గాడు అలా ముందరకు నడుచుకుంటా తన యొక్క స్క్వాడ్ ని ఇచ్చుకో యొక్క స్క్వాడ్ లోపలికి కొంచెంగా ముందుకు దాల్చుకుంటా, ఏంటి ఇంతకు ముందర ఏదో అన్నావు, ఓ నా స్క్వాడ్కి పేరు లేదు కాబట్టి నేను నీ చేతిలో ఓడిపోతాను అనుకుంటున్నావా, నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, నాలో నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీకే చాలా మంది చచ్చిపోయారు, అట్లా నాకు ఇప్పటి వరకు ఒక స్క్వాడ్ కూడా లేకపోవడం అది తప్పే, అండ్ ఆ స్క్వాడ్ నేమ్ లేకపోవడంతో నువ్వు ఈ ఫైట్ లో గెలుద్దాం అనుకుంటే అది నీ మూర్ఖత్వం అని చెప్పి వెంటనే తన స్క్వాడ్ ని అయితే ముందరకు పుష్ చేస్తాడు. దెబ్బకి ఆ స్క్వాడ్ అనేది ఇచ్చుకో యొక్క స్క్వాడ్ ని చించుకొని ఇచ్చుకో యొక్క దొమ్మలేకైతే వెళ్ళి కుచ్చుకుంటుంది. దెబ్బకు మన ఇచ్చుకోగాడు, ఏంటి తను నా కత్తిని విరగొట్టాడా, నా గుండెల్లోకి కత్తి దించాడు అనుకుంటాడు. ఇంకా అప్పుడే కెంపాచి కూడా ఓకే ఇది క్లియర్ అయిపోయింది ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి వెంటనే తన కత్తిని అయితే బయటికి తీస్తాడు. అండ్ వెంటనే ఇచ్చుకో స్క్వాడ్ కూడా ఈసారి కూడా 2 ముక్కలుగా కట్ అయిపోతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఆ బ్లీడింగ్ తట్టుకోలేక మనోడు కింద పడిపోతాడు. ఇంకా కెంపాచి కూడా ఓకే ఇంతసేపటి తర్వాత ఒక బోరింగ్ ఎండింగ్ అయితే వచ్చింది, నాకు మజా నిజంగానే రాలేదని చెప్పి వెంటనే మన కెంపాచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దీన్నంతటిని చూస్తుంటే మన ఇచ్చుకోగాడు ఏం చేయలేక నాకు బ్లడ్ గారిపోతుంది అండ్ ఇప్పుడు నేను ఓడిపోతున్నాను, లేదు నేను చనిపోకూడదు, ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను చనిపోకూడదు, నేను ఇక్కడికి వచ్చినది రుకేన్ సేవ్ చేయడం కోసం ఎలాగైనా వాడితో ఫైట్ చేసి నేను గెలవాలని చెప్పి మనోడు పైకి లేస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే మన కెంపాచిని దాటుకొని తనకి ఆపోజిట్ వేలో తన స్క్వాడ్ అయిన జాంగిట్స్ వస్తూ ఉంటాడు. ఇంకా తనని చూసిన ఇచ్చుకోక మైండ్ పోతుంది. అండ్ ఈ సీన్తోని ఈ ఎపిసోడ్ 38 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన జాంగేట్స్ వచ్చి ఇచ్చుకొని ఏమైంది నువ్వు బతకాలనుకుంటున్నావా లేదంటే ఈ ఫైట్లో గెలవాలనుకుంటున్నావా అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా లేదు బతకడం అనేది మీనింగ్లెస్, నేను ఇప్పుడు కేవలం ఈ ఫైట్లో గెలవాలనుకుంటున్నాను అనడంతో ఇంకప్పుడే వెంటనే జాంగేట్స్ అయితే నాతో రా అని చెప్పి ఇంతకు ముందర మన ఇచ్చుకో ఎక్కడైతే హాల్లో నుంచి సోల్ రిపేర్గా మారింటాడో అదే లొకేషన్ ఇన్నర్ వరల్డ్కి అయితే తీసుకొని వెళ్తాడు. సో దాన్ని చూస్తూనే మన ఇచ్చుకోగాడు అయ్యో షెట్ నేను మళ్ళీ పడిపోతున్నాను అని చెప్పి కింద పడుకొని ఉంటే అప్పుడే జాంగేట్స్ కూడా ఏమైంది అలా ఉన్నావు అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు ఆల్రెడీ ఒకసారి నేను పడ్డా కదా ఇక్కడ నుంచినే ఇప్పుడు మళ్ళీ పడాలనుకోవడం లేదు అనడంతో దానికి మన జాంగెట్స్ కూడా లాస్ట్ టైం నువ్వు హాలో రూపంలో ఉన్నావు కాబట్టి కిందికి పడిపోతున్నావు, బట్ దిస్ టైం నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావులే. అండ్ ఇక్కడ నీకు సరిగ్గా చెప్పాలంటే క్లారిటీగా ఈ ఇన్నర్ వరల్డ్లో నార్మల్ వరల్డ్తో పోల్చుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ నార్మల్ వరల్డ్లో ఉన్నట్లు ఇక్కడ బిల్డింగ్స్ సైడ్గా ఉండవులే, ఇప్పుడు నా మాత్రం నువ్వు నడుచు ఏం కాదు అంటాడు. బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం లేదు నేను రాను అంటే అప్పుడే మన జాంగెట్స్ గాడు కూడా ఆవుకు ఇచ్చుకో పేకి లేచి నిలబడు అని చెప్తాడు. ఇంకా వెంటనే మనోడు లేచి నిలబడిన వెంటనే తన చేతికి ఒక స్క్వాడ్ ఇచ్చేసి మన జాంగెట్స్ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇచ్చుకోగాడు రే ఇది నా కత్తి కదరా ఇది నా జాంగెట్స్ కాదు అనడంతో అప్పుడే ఆ జాంగెట్స్ గాడు చెప్తాడనమాట అవును అది నీ స్క్వాడ్ కాదు అండ్ ఇప్పటి నుంచి అదే నీ స్క్వాడ్, అది ఒక నేమ్ లేని సోల్ రిపర్స్కి ఇచ్చేది అండ్ ఎవరైతే
స్క్వాడ్ 13లో కూడా చేరలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇట్లాంటి స్క్వాడ్స్ అయితే ఇస్తారు. సో ఇంకా జాన్పక్తోని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో దానికి మన ఇచ్చుకోగాడు లేదు నాకు నా జాంగెట్స్ కావాలి అనడంతో అప్పుడే ఆ జాంగెట్స్ గాడు కూడా అవునా నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం జరిగిన ఫైట్ లో నువ్వు ఆల్రెడీ నీ జాన్పక్తో పోగొట్టుకున్నావు, అది 2 ముక్కలుగా విరిగిపోయింది. సో ఇప్పుడు నీకు ఈ జాంగెట్స్ ఇవ్వడం అస్సలు కుదరదు అని చెప్పి వెంటనే దాని బిల్డింగ్ మీద నుంచి కిందికి విసిరేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు దాన్ని తీసుకుందాం అనుకుంటాడు, కానీ ఆ గ్యాప్ లో అక్కడ నుంచి పక్కకు తప్పుకోరా అని చెప్పి వెంటనే ఒక వైట్ డ్రెస్ లో ఉండే వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళి గాల్లో నుంచి ఆ స్క్వాడ్ తీసుకొని నిలబడతాడు. అండ్ వాడిని చూసి ఇచ్చుకోగాడు అసలు ఎవర్రా వీడు అనడంతో ఇంకప్పుడే వాడు వెనక్కి తిరుగుతాడు. ఒక్క సెకండ్ మన ఇచ్చుకోగానికి అర్థం కాదనమాట. అండ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే ఆపోజిట్ లో ఉండే మన ఇచ్చుకోగాడే అది వైట్ ఫామ్ లో ఉంటాడు. ఇంకప్పుడే పక్కన ఉండే జాంగెట్స్ కూడా ఓకే లాస్ట్ టైం నీకు ఇచ్చి ఇది ఆల్రెడీ ఓడిపోయింది, అండ్ ఇప్పుడు నీకు కానీ ఈ జాన్పక్తో ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. అండ్ దిస్ టైం నీ ఎనిమి ఎవరో కాదు ఇచ్చుకో, అది నువ్వే ఓడించి ఈ స్క్వాడ్ అనేది తీసుకో అని చెప్తాడు. ఇంకప్పుడే ఆ వైట్ ఫామ్ లో ఉండే మన ఇచ్చుకోగాడు కూడా అవునా పార్ట్నర్ నీకు ఈ స్క్వాడ్ కావాలా, అయితే నన్ను ఓడించి తీసుకో అని చెప్పి వెంటనే మన ఇచ్చుకోగాడి మీద స్ట్రైక్ చేస్తాడు. దెబ్బకు మన ఇచ్చుకోగాడు వెనక్కి ఎగిరిపోతూ ఉంటాడు. అండ్ ఆ వైట్ ఫామ్ లో ఉండే ఇచ్చుకోగాడు కూడా ఏమైంది ఇంతేనా నీ సత్తా అని చెప్పి మల్టిపుల్ స్ట్రైక్స్ మన ఇచ్చుకోగాడి మీద అయితే లాంచ్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రతి ఒక్క దాన్ని మన ఇచ్చుకోగాడు ఎన్నో కష్టాలు పడి డాట్ చేసుకుంటా ఏంటి నా జాంగెట్స్లో ఇంత పవర్ ఉందా, ఇప్పుడు నేను నా స్క్వాడ్తో ఫైట్ చేస్తుంటే నా చేతిలో ఉండే ఈ స్క్వాడ్ నాకు ఒక కట్టిపుల్లలాగా అనిపిస్తుంది, సో నా జాంగెట్లో ఇంత పవర్ ఉందా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడు కూడా ఏమైంది పార్ట్నర్ నీలో సత్తా ఉండేది ఇంతేనా అని చెప్పి వెంటనే జాంగెట్స్ ఉండే తాడుని తిప్పుకుంటా మన ఇచ్చుకోగాడి మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ నుంచి కూడా మనోడు తప్పించుకుంటాడు. అండ్ అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడి నవ్వుకుంటా అండ్ ఆ స్క్వాడ్ ని తిప్పుకుంటానే ఏమైందిరా నన్ను చూసి భయంగా ఉంది అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఏంటి వాడు జస్ట్ దానికుండే దారాలతోనే దాన్ని అంతగా స్పిన్ చేస్తున్నాను, నేను ఎప్పుడు ఈ ఫైటింగ్ టెక్నిక్ ని ట్రై చేయలేదా అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడు కూడా ఏమైంది పార్ట్నర్ నీ దగ్గర ఇంత ఇన్క్రెడిబుల్ అయిన స్క్వాడ్ ని పెట్టుకొని కూడా నువ్వు ఇట్లాంటి చెత్తనా కొడుకులతో ఓడిపోతున్నావు అంటే నాకే నమ్మబుద్ధి కావలేదు, అండ్ నువ్వు ఇప్పటి వరకు జాంగెట్స్ మాస్టర్ చేసావా లేదా అనడంతో అప్పుడే మనోనికి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు అనడంతో అవును పార్ట్నర్ నేను అదే చెప్తున్నాను, జస్ట్ పేరు పిలిచి నువ్వు జాంగెట్స్ మాస్టర్ చేసావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు, అండ్ నువ్వు ఇప్పటికీ అనుకుంటున్నావా ఈ జాంగెట్స్ ఫుల్గా ఎలా వాడాలో నువ్వు నేర్చుకున్నావా లేదా అని, కేవలం పేరు పిలిచినంత మాత్రాన ఈ స్క్వాడ్ నీకు హెల్ప్ చేయదు. ఒక్కసారి ఊహించుకో నువ్వు ఎప్పుడైనా సరే దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నావా, దీంట్లో ఉండే ఫుల్ పవర్ని నువ్వు ఎప్పుడైనా వాడావా అనడంతో ఇంక వెంటనే ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడు కూడా అవును నేను ఇప్పటి వరకు జాంగెట్స్ జస్ట్ నా యొక్క వెపన్ లాగా యూజ్ చేశా, కానీ దానిలో ఉండే ఫుల్ పవర్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇన్ఫాక్ట్ దాన్ని అండర్స్టాండ్ కూడా నేను చేసుకోలేకపోయాను అని చెప్పి మన ఇచ్చుకోగాడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ మొత్తం కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా దూరం నుంచి ఆ ముసలోడు అయితే వింటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఆ వెయిట్ ఇచ్చుకోగాడు మల్టిపుల్ టైమ్స్ అయితే మన ఇచ్చుకోగాడి మీద స్ట్రైక్ చేస్తూ ఉంటాడు జాన్పక్తో యూజ్ చేసుకొని. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఫైనలీ రియలైజ్ అవుతాడు అనమాట జాన్పక్తో అలాగే ఒక మనిషి అండ్ దానికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ దానికి పేరు ఉంది అండ్ నా మాదిరి అది కూడా బతికుంది, నేను ఎలాగైనా సరే నా జాంగెట్స్ తీసుకోవాలని చెప్పి వెంటనే వాడి మీద స్ట్రైక్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ వెంటనే ఆ వైట్ ఇచ్చుకోగాడు చేసిండే ఒక స్ట్రైక్ వల్ల మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడు నవ్వుకుంటా ఏమైంది పార్ట్నర్ నీ వల్ల ఏం కావడం లేదా, ఏమైంది ఈ స్క్వాడ్ అనేది నీకు కావాలా వద్దా చెప్పు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా అది ఎప్పటికైనా సరే నా స్క్వాడే అండ్ అది నా చేతిలోనే ఉంటుంది, అది నా జాంగెట్స్ అని చెప్తాడు. అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడు కూడా అవునా అట్లయితే తీసుకో ఇంకా చాలే దీన్ని ముగిచ్చేద్దాం అండ్ నువ్వు చచ్చే లోపల ఈ జాంగెట్స్లో ఉండే పవర్ అంతా నీకు చూపిస్తాను అని చెప్పి వెంటనే ఆ కత్తి తీసుకొని మనోడు స్ట్రైక్ చేయడానికి అయితే గ్యాలెక్ ఎగురుతాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నేను ఆ వేస్ట్ కెంపాచి కంటే ఎంతో పవర్ఫుల్, ఇన్ఫాక్ట్ వాడి స్క్వాడ్ పేరు కూడా తెలీదు, అట్లాంటి చేతిలో నేను ఎప్పటికీ ఓడిపోను, కమాన్ జాంగెట్స్ నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇన్ఫాక్ట్ నీ గురించి అండ్ నీ పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒక్క అవకాశం ఇవ్వు జాంగెట్స్, నీలో ఉండే పవర్ స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కదాన్ని నేను నేర్చుకుంటాను అనడంతో ఇంకా అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడు కూడా వెంటనే మన ఇచ్చుకోగాడి మీద స్ట్రైక్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లో ట్విస్ట్ ఏంటంటే మన ఇచ్చుకోగాని చేతిలో ఆల్రెడీ తన ఒరిజినల్ జాంగెట్స్ ఉంటుంది అండ్ ఆ వైట్ ఇచ్చుకోగాని చేతిలో ఒక నార్మల్ జాన్పక్తో ఉంటుంది. ఇంకప్పుడే మనోడు కూడా ఆ ముసలోని చూసి థ్యాంక్ యూ మాస్టర్ జాంగెట్స్ నాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు, ఈసారి నేను ఏంటో చూపిస్తాను అంటాడు. అండ్ అప్పుడే స్ప్లిట్ సెకండ్స్లో మన కెంపాచి దగ్గరికి సీన్ షిఫ్ట్ అవుతుంది అండ్ మనోడు అయితే ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ని అయితే ఫీల్ అవుతాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ ఇన్నర్ వరల్డ్లో అయితే మనోడు ఆ వైట్ ఇచ్చుకోగాడిని అయితే ఓడిచేసి అక్కడ నుంచి రియల్ వరల్డ్కి వచ్చింటాడు. అప్పుడే ఆ వైట్ ఇచ్చుకోగాడు కూడా ఓకే మీరు అనుకోండి సాధించారు కదా వాడు నన్ను ఓడిచ్చేసాడు అండ్ మీ తర్వాత వాడే కదా ఈ లొకేషన్ కింగ్ అనడంతో దానికి ఆ ముసలోడు కూడా అవును కరెక్ట్గానే చెప్పావు అనడంతో దానికి ఆ వైట్ ఇచ్చుకోగాడు కూడా ఓకే ఇక్కడ నా పని అంతా అయిపోతే ఇంకా నేను వెళ్ళిపోవచ్చు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా ఓకే వెళ్ళిపోవచ్చు అంటాడు. ఇంకా వెంటనే ఆ వైట్ ఇచ్చుకోగాడు ఇన్విజిబుల్ అవ్వకుండానే ఆ ముసలోని లోపలికి అయితే కలిసిపోతాడు. ఇంకా అప్పుడు ఆ ముసలోడు కూడా నీకు తెలుసా ఇచ్చుకో నాకు వాన్ అంటే నచ్చదు, ఇన్ఫాక్ట్ నువ్వు రియల్ వరల్డ్ లో ఏదైనా ప్రమాదంలో ఉంటే ఇక్కడ క్లౌడ్స్ అన్ని కూడా మేఘాలుగా మారిపోతాయి అండ్ ఎప్పుడైతే నీ ఆట చనిపోవడానికి సిద్ధపడుతుందో అప్పుడు ఇక్కడ వాన పడుతుంది అండ్ నేను అటువంటి వాన ఇక్కడ పడుకోకుండా ఉండడం కోసమే నీకు ఎట్లాంటి స్ట్రెంత్ అయినా ఇవ్వడానికి చూస్తాను అండ్ ట్రస్ట్ మీ ఇచ్చుకో నువ్వు ఎప్పుడు ఒంటరిగా అయితే
ఫైట్ చేయలేవు అండ్ నువ్వు దగ్గరలోనే ఒక పెద్ద ఫైట్ని అయితే ఎదుర్కోబోతున్నావు అంటాడు. అండ్ ఇంకొకసారి రియల్ వేల్లో మన కెంపాచి గారు భయపడుతూ ఉంటారు అనమాట. ఇన్ఫాక్ట్ ఇంతకుముందు రిచ్చుగో గానీ యొక్క పల్స్ అనేది కూడా పడిపోయి ఉంటుంది. వీడు చనిపోయాడు అనుకోని మనోడు రిటర్న్ వెళ్తూ ఉంటాడు, కానీ మనోడు ఈసారి తిరిగి లేచి తన యొక్క స్పిరిచువల్ ఆరాన్ని రిలీజ్ చేస్తాడు. దెబ్బకి దాన్ని చూస్తుంటే మన కెంపాచి గానికి మైండ్ పోతుంది. అండ్ మన ఇచ్చుగో గానికి ఇంత ముందర జరుగుతుండే బ్లీడింగ్ కూడా స్టాప్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ మన కెంపాచి గారు దాన్ని చూసుకుంటా ఏంటి వీనికి బ్లీడింగ్ కూడా ఆగిపోయింది అండ్ వీడు కూడా అలాగే స్ట్రాంగ్ గా మారాడు అనుకుంటాడు, కానీ అప్పుడే మనోడు జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో అయితే కెంపాచి గాని భుజం అంతా కట్ చేసి పారదొప్పుతాడు. అండ్ అలా ఆక్కోకుండా వెంటనే వాని మీద అయితే మల్టిపుల్ స్ట్రైక్స్ చేస్తూ ఉంటాడు. బట్ దిస్ టైం మన కెంపాచి గారి భయంతో అయితే ఆ స్ట్రైక్స్ అన్ని కూడా ఆపుకుంటా ఏంట్రా వీళ్ళు ఇంత స్ట్రెంత్ ఉంది, అసలు ముందుకి ఇప్పటికి అసలు తేడానే లేకుండా ఉంది, కాసేపటి ముందర వీడు చావుకు దగ్గరగా ఉన్నాడు. బట్ సడన్ గా వీడిలో ఇంత పవర్ ఎలా వచ్చింది, ఇన్ఫాక్ట్ వీడు ఇప్పుడు నన్ను భయపెడుతున్నాడు, నాకు ఫుల్ గా డ్యామేజ్ కూడా చేస్తున్నాడు, నాకే తెలియకుండా నాకు రక్తం వస్తుంది, నాకు భయంగా ఉంది అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు ఇంకొక స్ట్రైక్ ఇస్తాడు. దెబ్బకి రెండు పక్కల భుజాలు కట్ అయిపోతాయి. ఇంకా దెబ్బకు మన ఇచ్చుకోగాడు నేను ఈ డాట్స్ అనేవి చేయలేకపోతున్నాను అని చెప్పి వెనక్కి జారిపోయి పడతాడు. అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓకే నాకు టైం లేదు, నేను త్వరగా దీన్ని ఎండ్ చేసి వెళ్ళి రుకియాన్ సేవ్ చేయాలి అనడంతో దానికి మన కెంపాచి గాడు కూడా నవ్వుకుంటా ఏంటి నీకు టైం లేదా, ఇన్ఫాక్ట్ నేను నిన్ను ఇక్కడ నుంచి పంపిస్తానని కూడా చెప్పలేదు, ఇప్పటి నుంచినే కదరా అసలు ఫైట్ బిగిన్ కాబోతుంది అని చెప్పి ఒక పిచ్చోల్లాగా నవ్వుకుంటా వెంటనే మన ఇచ్చుకోగాడి మీద స్ట్రైక్ ఇవ్వడానికి వస్తాడు. అండ్ మన ఇచ్చుకోగాడు ఆ స్ట్రైక్ డాట్ చేసి వాడిని ముక్కు కట్ చేసినా సరే మన కెంపాచి గాడు ఆక్కోకుండా వెంటనే ఇచ్చుకో యొక్క ముఖం మీద కాటు పెడతాడు. దెబ్బకి ఈసారి మన ఇచ్చుకోగాడు ఎగిరిపోతాడు వెనక్కి. అండ్ ఈ గ్యాప్ లోనే కెంపాచి గాడు ఆక్కోకుండా ఇంతకు ముందర వరకు నువ్వు చావుతో కొట్లాడావు అండ్ ఇప్పుడు రివైవ్ అయ్యావు అండ్ వచ్చిన వెంటనే ఇంత సడన్ గా ఇంత పవర్ఫుల్ గా మారావు, ఇట్లాంటి క్వశ్చన్స్ నా దగ్గర ఎన్నో ఉన్నాయి, నేను కూడా నిన్ను ఎన్నో అడుగుదాం అనుకున్నా. బట్ దిస్ టైం నాకు ఫైట్ అనేది చాలా బాగా నచ్చింది అండ్ ఈ ఫైట్ నాకు చాలా లవ్లీగా అనిపిస్తుంది. సో నేను అందుకని నేను క్వశ్చన్స్ అడగను, కమాన్ ఫైట్ చేయి, నీలోనే ఉండే పవర్ అంతా చూపించని చెప్పి ఇచ్చుకో గాని మీద వీడు అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ రిటర్న్ లో మన ఇచ్చుకో గాడు కూడా వీని మీద అటాక్ చేస్తూ ఉంటాడు. సో ఇలా ఇద్దరు డ్యామేజ్ తీసుకుంటానే సరే ఏ మాత్రం తగ్గకుండా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మన ఇచ్చుకో గాడు నీకేమైనా పిచ్చి పట్టిందారా, అసలు నీకేమైంది, నువ్వు చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నావు, నేను మల్టిపుల్ టైమ్స్ నీ మీద అటాక్ చేస్తున్నావు బట్ నువ్వు భయపడకుండా ఎలా రిటర్న్ అటాక్ చేస్తున్నావు అంటంతో దానికి మన కెంపాచి గాడు కూడా ఇంకా లేకుంటే ఇంకేం చేయాలరా, నేను చనిపోతానని భయపడాలా, ఒక ట్రూ వారియర్కి ఎప్పటికీ చావు అనేది భయం ఉండకూడదు, ఇన్ఫాక్ట్ తను చనిపోతున్నాడని తెలిసినా సరే తను ఒక వారియర్ మాదిరి ఫైట్ చేస్తే అప్పుడు ఆ చావు కూడా తనకు ఒక మంచి రిలీఫ్ని ఇస్తుంది అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి యమౌచిక అండ్ ఇకాకుని అయితే చూపిస్తారు. వీళ్ళిద్దరు కూడా ఇచుగో గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ కెంపాచితో మన ఇచుగో గాడు గెలుస్తాడా లేదా అనుకుంటే అప్పుడే ఇకాకు చెప్తానమాట, నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఇచుగో గాడు అయితే స్ట్రాంగే, బట్ కెంపాచి గారితో గెలుస్తారో లేదో నాకు కూడా తెలియదు. బట్ సడన్ గా వానికి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అయితే వస్తుంది అండ్ ఆ సిచ్యువేషన్ లో కెంపాచి గారు కూడా వాడి మీద నిలవలేరని చెప్పి నా అభిప్రాయం అంటాడు. దానికి యమౌచి గారు కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా, మన కెంపాచి సార్ ఎప్పటికీ ఓడిపోవడం అనడంతో దీనికి ప్యారలల్ గా మన ఇచుగో గాని చేతిలో కెంపాచి మల్టిపుల్ టైమ్స్ అయితే స్లాషెస్ తీసుకుంటూ ఉంటాడు. తనకి మల్టిపుల్ టైమ్స్ ఊన్స్ జరుగుతూ బ్లడ్ కారుతున్నా సరే మనం నవ్వుకుంటా కమాన్ ఇదే నా అల్టిమేట్ ఫామ్, ఇంకా నా మీద అటాక్ చేయని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి ఇచ్చుకోగాడు అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఫైట్ అనేది ఇంత ఆనందంగా ఎలా చేస్తున్నావు అనడంతో దానికి కెంపాచి గారు కూడా అయితే ఉండు నీకు పూర్తిగా చూపిస్తానని చెప్పి తను ఇంతవరకు కంటికి కట్టుకునే బ్యాడ్జ్ అనేది తీసేస్తాడు. అండ్ అప్పుడే ఆ రెండో కంట్లో నుంచి ఒక పెద్ద స్పిరిచువల్ ఆరా అయితే పెట్టుకొస్తుంది. ఇప్పటి వరకు మన కెంపాచి గారు గుడ్డు అనుకున్నా కానీ పర్లేదు మనోనికి రెండు కళ్ళు ఉంటాయి. అండ్ తన దగ్గర నుంచి వచ్చిండే ఆరాని కూడా దూరం నుంచి తన లెఫ్టినెంట్స్ అయితే చూస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే తన దగ్గరికి కూడా ఇంకొక ఆఫీసర్ వచ్చి లెఫ్టినెంట్ కుషిజాషి గారు ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది అనడంతో దానికి తను కూడా లేదు ఇప్పుడు బిజీగా ఉన్నాం మళ్ళీ రాపడంతో ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా, చెప్పేది వినండి, ఇది లెవెల్ 1 మ్యాసివ్ ఇన్సిడెంట్, దీని గురించి నేను చెప్పాలి అనడంతో ఇంకా అప్పుడే మన కుషిజాషి వెనక్కి తిరిగి నీకు చెప్పిండేది అర్థం కావడం లేదరా, బ్రదర్ కెంపాచి ఫైట్ చేస్తున్నాడు, మర్యాదకి ఇక్కడ నుంచి దొబ్బే నేను బిజీగా ఉన్నాను అంటుంది. అండ్ తన దగ్గర నుంచి వచ్చిండే స్పిరిచువల్ ఎనర్జీకే ఆ మెసేజ్ తెచ్చిండే వాడు భయపడుతూ ఉంటాడు. అండ్ ఇంకొకసారి మన ఇచ్చుకోగాడు అనుకున్నా నువ్వు ఖచ్చితంగా ఏదో ట్రిక్ ఫాలో అవుతున్నావు అనుకున్నా, అండ్ ఇంతసేపు నీ పవర్ని జస్ట్ నువ్వు దాపెట్టుకున్నావు అంతే కదా, ఇట్లాంటి చీప్ ట్రిక్ చేస్తావు అనుకోలేదు అనడంతో దానికి కెంపాచి గాడు కూడా నవ్వుకుంటా ఇదేం చీప్ ట్రిక్ కాదు, ఇన్ఫాక్ట్ నాలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీ కంట్రోల్ చేసుకోవడం కోసమే నేను ఇట్లాంటి ఒక ఆయుధాన్ని తెచ్చాను. అండ్ ఇది ఒక ఐ బ్యాచ్ కాదు, అండ్ ఇందులో ఉండే ఈ క్రీచర్స్ ఎప్పుడు నా స్పిరిచువల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసాయి, అందుకని నేను ఎప్పుడు అందరిలాగా నార్మల్గా ఉంటాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని తీసేస్తుండేది ఒకటే ఒక్క కారణం కోసం, నీ మీద 100% నా ఎఫెక్ట్ పెట్టబోతున్నాను అని చెప్పి వెంటనే దాన్ని పక్కనకి ఇసిరేసి తన కత్తితో జస్ట్ సైడ్కి ఒక స్లాష్ ఇస్తలేదో తన పక్కన ఉండే బిల్డింగ్ 2 ముక్కలుగా పడిపోతుంది. అప్పుడే మన కెంపాచి రారా చూసుకుందాం అని చెప్పి తన ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. అది ఎల్లో కలర్ లో అయితే ఒక ఇన్క్రెడిబుల్ ఎనర్జీగా ఉంటుంది. అండ్ దాన్ని చూస్తూనే మన ఇచ్చుకో గ్యాన్ దగ్గరికి అయితే ఆ ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ వచ్చి ఏమైంది ఇచ్చుకో నువ్వు అలా చూస్తున్నావు, దానికల్లా నీకు అర్థం కావడం లేదా,
ఆ జాన్పక్తో ఏడుస్తుంది, నీకు అది వినపడుతుందో లేదో అనడంతో దానికి ఇచ్చుకో కూడా అవును నాకు వినపడుతుంది, నీకు వినపడుతుంది కానీ ఆ చెత్త నా కొడుకు వినపడడం లేదు, తను ఎప్పుడు ఒంటరిగా ఫైట్ చేయాలనుకుంటున్నాడు, తను ఒక స్క్వాడ్ని ఒక మనిషిలా ట్రీట్ చేయడం లేదు అనడంతో వెంటనే ఇచ్చుకోగాడు అవును కరెక్టే అని చెప్పి వెంటనే తను జాన్ గేట్సుని అయితే పిలిచి నాకు నీ నుంచి పవర్ కావాలి అండ్ ఈ ఫైట్లో నేను గెలవాలనుకుంటున్నాను జాన్ గేట్సు అనడంతో ఇంక వెంటనే మనో నారా కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దాన్ని చూస్తున్న కెంపాచి కూడా ఓకే నీలో కూడా స్పిరిచువల్ ఎనర్జీ పెరిగినట్లుంది అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా అవును పెరిగింది అండ్ ఇది నా ఒక్కందే కాదు నాది నా జాంగెట్సుది అనడంతో ఇంకా ఆ మాటలు విని మన కెంపాచి సిగ్గు లేదారా, కేవలం ఒక స్క్వాడ్ దగ్గర నుంచి నువ్వు స్పిరిచువల్ ఎనర్జీ కోరుకుంటున్నావు, మీ అట్లాంటి వీక్ పర్సన్సే ఎప్పుడు స్క్వాడ్ దగ్గర నుంచి పవర్ తీసుకుంటారు, నా అట్లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ ఎప్పుడు స్క్వాడ్ దగ్గర నుంచి ఏంది అడగరు, ఇది మా దృష్టిలో జస్ట్ ఒక వెపన్ అంతే అని చెప్పి వెంటనే కెంపాచి అటాక్ చేయడం కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ కూడా నేను నాలో ఉండే పవర్ అంతా ఉపయోగించి నీ బ్లీడింగ్ నాపాను అండ్ ఇప్పుడు నా పవర్ అంతా కూడా ఈ స్క్వాడ్ లెక్క ఇచ్చేసాను, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మీ యొక్క పవర్ అనేది ఉపయోగించి జస్ట్ సింగిల్ బ్లోతోనే వాడిని మీరు అవుట్ చేసి పారేయాలి అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా ఖచ్చితంగా సింగిల్ బ్లోతో వాడిని డిఫీట్ చేసి పారదొప్పుతానని చెప్పి ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సో అలా వీళ్ళిద్దరూ కూడా క్లాష్ అయ్యి స్ట్రైక్ ఇచ్చుకుంటారు అండ్ దెబ్బకి వీళ్ళు ఇచ్చుకునే స్ట్రైక్ వల్ల అక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అండ్ కొద్దిసేపుకి పొగ అంతా పక్కకి వెళ్ళిపోవడంతో అప్పుడే మన ఇచ్చుకొని చూపిస్తారు. మన ఇచ్చుకో ఒక గుండె పక్కన అయితే స్క్వాడ్ అయితే దిగి ఉంటుంది, అది కెంపాచి దింపింటాడు. సో అప్పుడే మన ఇచ్చుకోగాడు సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ఎవ్రీ వన్, నేను ఓడిపోయినట్లున్నానని చెప్పి మనోడు కింద పడిపోతాడు స్ప్రో కోల్పోయి. అండ్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.